హలో ఎవ్రీవన్, ఈరోజు పచ్చెనపప్పు వంకాయ కర్రీని మసాలాతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ 4-5 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, పావు స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని కాస్త కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగా కట్ చేసి పక్కన ఉంచుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని పావు స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకొని వంకాయను బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకే ఒక స్పూన్ కారంను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన ఉంచుకున్న పచ్చెనగపప్పును కూడా యాడ్ చేసేసి వంకాయ ముక్కలు పచ్చెనగపప్పు ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. కర్రీలోని వాటర్ అంతా ఎగిరిపోయి గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని 1 నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ ఆపేయడమేనండి. వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే పచ్చెనగపప్పు వంకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పటివరకు ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు సత్యాంధ్ర అమ్మాయి ఛానల్. థ్యాంక్ యూ ఆల్.